అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్. రీసెంట్గా ఆర్కేపురంలో అనే సినిమా తీసాం. అది సమాజం మీద ఉన్న గౌరవంతో తీసిన సినిమా ఇది. ఎందుకంటే యూత్ ఎక్కువ ఈ గంజాకి డిపెండ్ అయిపోవటం, అలాగే లేడీస్ పట్ల వాళ్ళు చేస్తున్న ప్రవర్తన దృష్టిలో పెట్టుకుని, మహిళల మీద జరుగుతున్న దాడిని దృష్టిలో పెట్టుకుని కేవలం ఈ ఆర్కేపురం అనే సినిమా నిర్మించాం. దానికి తోడుగా మనకి ఇంచుమించు ఒక ఆదరణ కూడా మనకి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా సపోర్ట్ పెరిగింది. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ పెరిగడానికి కారణం కూడా నేను ఆల్రెడీగా జనసేన పార్టీలో జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ పనిచేసే టైంలో జనసేన తరపున అవ్వచ్చు, నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని కావచ్చు, అలాగే నాకు ఇంచుమించు డైరెక్ట్ సెల్లింగ్లో నేను ఎక్కువ అనుకుంటాం. వాళ్ళు 2015లో ఓన్ కంపెనీ పెట్టి యంగ్ ఇండియా కంపెనీ ద్వారాగా 2015 నుంచి దగ్గరగా 5 రాష్ట్రాల్లో బిజినెస్ని ఒక పార్ట్ టైం బిజినెస్ నేను అందివ్వటానికి కారణం అవ్వచ్చు. ఇంచుమించు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కావచ్చు, మొత్తానికి నాకు ఎక్కువ ఇంచుమించు సోషల్ మీడియాలో సపోర్ట్ పెరిగింది. అలాగే నాకు ఈ సినిమాకి నాకు కొండంత అండగా మా డైరెక్టర్ శ్రీకాంత్ ప్రసాద్ గారు, కట్టా సుబ్బారావు గారు అబ్బాయి గారు, ఆయనకున్న పరిచయాలు నాకు చాలా నాకు ఈజీగా నడవడం జరిగింది. ఎందుకంటే ఓన్ బ్యానర్ నేను నిర్మించుకుని పవన్ దీపిక ఆర్ట్స్ అనే బ్యానర్ ఓన్గా నిర్మించుకుని ఆ బ్యానర్లోని ఈ సినిమా ఒక నిర్మాతగాను హీరోగా చేయటం నాకు చాలా కత్తి మీద సామలా జరిగింది. కానీ అనుభవం గలగా వ్యక్తి మన శ్రీకాంత్ ప్రసాద్ గారు ఉండటం నాకు కొండంత అండగా జరిగింది. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో కూడా చాలామంది నిర్మాతలు, డైరెక్టర్లు చాలామంది పరిచయాలు ఉండటం, అలాగే మా డైరెక్టర్ గారికి ఉన్న పరిచయాలు నాకు చాలా తోడ్పడినాయి. ఎందుకంటే ఈ రోజుని ఒక డేట్ విషయంలో అవ్వచ్చు, నాకు డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, ఒక థియేటర్లు ఈజీగా దొరకటం అవ్వచ్చు, చాలా ఈజీగా నాకు జరిగింది. ఎందుకంటే ఈ రోజుని పబ్లిక్కి కేవలం దృష్టిలో పెట్టుకుని, సమాజం మీద దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. ఎందుకంటే ఈ రోజుని ప్రతి సామాన్యుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇది నిజమే, ఇది వాస్తవం, ఈ రోజుని అమ్మాయిలకి జరుగుతున్న అగస్యాలు దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాని ప్రతి ఒక్కరు గ్రహించారు. కాదంటే మీ పబ్లిక్ అందరూ కూడా ఈ సినిమాని చూడాలని, ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత సపోర్ట్ ఉన్నా కానీ, ఎంత పబ్లిసిటీ పెరుగుతున్నా కానీ ఒక సామాన్యుడు తీసిన సినిమా ఇది. ఎందుకంటే ఈ సినిమాని ప్రజల్లోకి రాకముందు ఎందుకు తీసాము ఏంటనేది మీరు అందరూ గ్రహించారని. ఎందుకంటే ఈ రోజుని ఈ సినిమా నాకు మరొకసారి శ్రీకాంత్ ప్రసాద్ గారిని నేను మా డైరెక్టర్ గారిని తలుచుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అంత ఇబ్బందులు వచ్చినా ఆయనకున్న అనుభవం నాకు చాలా తోడ్పడింది, ఉపపడింది. అలాగే ఆ నాన్నగారికి ఉన్న పరిచయాలు, ఆయనకున్న అనుభవం నాకు ఈ రోజుని చాలా ఈజీగా ఈ నెల 23వ తారీఖుని ప్రేక్షకుల ముందుకి థియేటర్ల ముందు వస్తుంది. 95 థియేటర్లో రావటం అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజుని ఈ పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే చిన్న సినిమాలకి అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదని ఈ రోజుని ఒక సామాన్యుడిగా అయిన నేను ఈ సినిమాని నిర్మించి ఈ మనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా పూర్తి చేయటం, ఈ థియేటర్లకు ఎలా రావటం, మాకు రమేష్ గారు అని చెప్పేసి శక్తి ఫిలిమ్స్ రమేష్ గారి ద్వారా కావచ్చు, నేను కర్ణాటక ఫిలిం ఛాంబర్ డిఎస్కే ఒక డాక్టర్ సునీల్ గారి అతని ఆధ్వర్యంలో కూడా మేము డిస్ట్రిబ్యూటర్ రూపంగా కానీ ఇంకో రకంగా కానీ మేము ఎదరికెళ్ళటం, అలాగే ఓటీటీ పర్పస్లో కానీ ప్రజలందరూ ముందుకు వస్తుంది. అలాగా అవుట్ కంట్రీ, అదర్ కంట్రీలు కూడా ఈ సినిమా వెళ్తుందంటే దీనికి నేను ఒకటే అనుకుంటాను, గత జన్మలో చేసిన పుణ్య ఫలితాలే నాకు ఈ రోజున ఈ మార్గం అనుకుంటాను. ఎందుకంటే ఈ రోజుని నేను తీసిన సినిమాకి ప్రజలను ఏదైతే మంచి పని కోరుకుని ఎదరికెళ్ళానో అదే రీతిలో నాకు మంచి జరిగింది. ఎందుకంటే అందరూ సహకరించారు. నాకు ఈ రోజుని మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజుని ఒక చిన్న స్టేజీ నుంచి నేను మంచెంచెలుగా ఎదుగుతూ రీసెంట్గా మరి ఐకాన్ అవార్డు కందుల దుర్గేష్ గారి చేతుల మీద తీసుకున్నందుకు నేను చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఈ రోజుని అవార్డు రావడానికి కారణం దాని వెనకాల ఎంత ఫైట్ చేశాననేది, ఎంత
కష్టపడ్డానని ఇంకా భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో పార్ట్ టైం ఇన్కమ్ పర్పస్ క్రియేట్ చేయగలిగటానికి దాని వెనకాల ఎంతో పెద్ద యుద్ధమే చేశాను. కేవలం నేను BWW ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండటం, దాని ద్వారాగా సీక్రెట్ బుక్ అనేది నాకు దొరకటం, సీక్రెట్ బుక్, పూర్ డాడీ రిచ్ డాడీ, అలాగే బిగినెస్ స్కూల్, ఇలాంటి ఎన్నో అనుభవాలే నాకు ఈ రోజుని తోడ్పడింది. ఈ రోజుని ఈ మార్గంలోకి రావటానికి, ఈ ఇండస్ట్రీలో ఈ రోజుని ఇలా కూర్చుని మీడియా మిత్రుల ముందు కూర్చున్నానంటే దీని అంతటికే కారణం కట్టా శ్రీకర్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో నేను ఈ సినిమా తీయటం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా సినిమాను ఆదరించండి. నేను కేవలం పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజెంట్ అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకుని, వీతు గంజాకి డ్రగ్స్కి బానిస అయిపోతారని దృష్టిలో పెట్టుకుని సమాజం మీద ఉన్న ప్రేమతో తీసిన సినిమా అందరూ మరొకసారి నేను కోరుకుంటున్నాను, ఆదరించండి. ఈ నెల 23వ తారీఖుని అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.